నిన్నంతా చూసే ఉంటారు కదా, మా పవన్ కళ్యాణ్ సార్ పంపించారు మాకు చెప్పులు అని. ఇది అంటే ఇంగ్లీష్ పేపర్. ఇంగ్లీష్ అంటే మన తెలుగు వాళ్ళే. డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు ఇచ్చి ఉంటుంది. 350 మంది విలేజర్లకి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపించారు అని. ఎక్కడ అంటే ఇది పెదపాడు ఆమ్లైట్. పెదపాడుకు వెళుతూ అదే డుంబ్రిగూడ రీజియన్లో, అరకు డుంబ్రిగూడ రీజియన్లో తిరిగినప్పుడు ఆయన వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేవు అనే విషయాన్ని గమనించి అడిగి ఆ సమాచారం తెప్పించుకొని వాళ్ళందరికీ 350 జతల చెప్పులు పంపించారట. వాటితో ఫోటో దిగి పెట్టారు. వెల్ అండ్ గుడ్. కానీ ఒక అతను కామెంట్ చేసాడు, దాని బదులు ఆ సూపర్ 6 ఏదేస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా అని. ఆ కామెంట్ చేసిన అతను దానిని మనం ఎలా చూడాలి? కొంత నిజం ఉంది. ఇంకొకటి, ఈ సూపర్ 6కి ముందు అంతకుముందు కూడా కొన్ని పథకాలు అందాయి కదా, ఏడాది క్రితం కూడా. మరి అప్పుడు కూడా కొనుక్కొని ఉండాలి కదా. అంటే ఒకటి, ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాలలో చెప్పులు వేసుకొని తిరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. మనము ఇదివరకు బాగా పల్లెటూర్లలో, మన ఊర్లలో మట్టి రోడ్లే ఉండేవి. కొన్ని చోట్ల ఇంకా ఉంటాయి కూడా. వర్షం పడితే చిత్తడి చెప్పులు వేసుకొని వెళ్ళామంటే చెప్పులు బురదలో దిగబడిపోయి తెగిపోవటం కానీ, లేదంటే వెనక్కి వచ్చి కొడుతూ ఉంటే ఒక డిజైన్ ఏర్పడేది బట్టలకు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఆ మట్టిలోనే తిరిగేవాళ్ళు. ఒకవేళ ఈ ఏరియా అలాంటి ఏరియాలు అనుకోండి, మనం కొత్త చెప్పులు కాదు కదా, ఎన్ని చెప్పులు కొనిచ్చినా వాళ్ళు భద్రంగా తీసుకెళ్ళి గూట్లో అంటే చాలామందికి తెలియదు కదా, మన పాత వీడియోలు చూడండి, గూట్లో పెడతారన్నమాట. ఒకడు అడగవచ్చు, వీడికి తెలియదు ఎవడికి తెలియదు అనుకుంటాడా, ఆ గూట్లు తెలియకపోవడం ఏంది? నీకు తెలియకపోవచ్చు, పోనీ నీకు తెలియవచ్చు, అందరికి తెలియాలని లేదు. ప్రతి పదం కూడా. పొద్దుగూకే వేళకి అంటే మహేష్ బాబు అంటాడు కదా భరతనాట్యంలో, పొద్దుగూకే వేళ అంటే ఏంటని. నిజంగా ఎంతమందికి తెలుసు పొద్దుగూకే వేళని? గోధూళి వేళ అనే ఒక పద ప్రయోగాన్ని ఎందుకు వాడారు? గోవులు కాలి తాలూకు ధూళి ఆకాశం పైకి, అంటే కనీసం మన కనుచూపు ఎంతవరకు ఉంటుందో విజువల్ యాక్టివిటీ అంటారు, దాన్ని దాటి ధూళి అంతవరకు ఎగసేది ఎప్పుడు? సాయంత్రం వస్తుంది. ఆ వేళ సాయంత్రం అవుతుంది. ఎందుకంటే ఉదయాన్నే మీకు దుమ్ము లేవదు, చూడండి కావాలంటే. అందుకని గోధూళి వేళ అంటే ఏంటంటే అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుంది ఆకాశం కానీ ఆ దృశ్యం. అలానే పొద్దుగూకటం కూడా, అలానే ఈ గూట్లో పెట్టడం కూడా. సరే, తెలిసిన మేధావులు ఎటు పక్కనోడికి చెప్పుకోండి, తెలియని మేధావి అవసరం లేదు తెలుసుకుంటే. అలా గూట్లో పెడతారు చెప్పులు. మరి దీనిని ఎలివేషన్కి వాడుకుంటారా అంటే చేసింది మంచి పనే కాబట్టి వాడుకోవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ప్రతి పనిని విమర్శించే వాళ్ళు ఉంటారు అనడానికి ఆ కామెంటే నిదర్శనం. నువ్వు మంచి చేసినా కూడా విమర్శిస్తున్నావు అంటే నువ్వు నీ పార్టీకి మేలు చేస్తున్నట్టు కాదు, నీ పార్టీని ఇంకాస్త తొక్కుతున్నట్టు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 350 మందికి చెప్పులు పంపించాడు అంటే నువ్వు నోరు మూసుకొని ఉండు. దాన్ని ఎందుకు కామెంట్ చేయటం? ఎందుకు కామెంట్ చేయడం? ఎందుకు? అవసరమా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు కదా. మనం దేనికి కౌంటర్ ఇవ్వాలి, దేనికి కౌంటర్ ఇవ్వకూడదు అనేది కూడా అర్థం చేసుకోవాలి పాలిటిక్స్లో ఉన్నప్పుడు. నువ్వెవడివి నాకు చెప్పడానికి అంటావా? బాయ్.